దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను. ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీతో మాట్లాడుతున్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా, అలాగే నేను రాసిన పుస్తకాల ద్వారా, పత్రిక ద్వారా బలపడి, నేను అడగకపోయినా, నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు, నేను అడగకపోయినా ప్రతి నెల నాకు కానుక పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం 3 పనులు చేయాలని నేను ఈ విషయం మీకు చెబుతున్నాను. ఏంటంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కానుక పంపుతున్న వారు ప్రతి నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు. డాక్టర్ బిల్లీ గ్రహాం, డాక్టర్ బెన్నీ హిన్, డాక్టర్ రైన్హార్డ్ బాంకే, డాక్టర్ పాల్ యాంగిచో, డాక్టర్ స్మిత్ విగ్గిల్స్వర్త్, డాక్టర్ మోరిస్ సెరిల్లో, డాక్టర్ టిఎల్ ఆస్బాన్, డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్, ఇంకెంతోమంది ఉన్నారు. వారి పుస్తకాలని నేను తెలుగులో ప్రింట్ చేసి ప్రతీ నెల 1000 రూపాయల కంటే ఎక్కువగా కానుక పంపుతున్న వారికి ఒక పుస్తకము, ఒక గోల్డ్ బైబిల్ ఉచితంగా పంపిస్తున్నాం. ఎందుకు గోల్డ్ బైబిల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే. మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి. కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబిల్ ఫ్రీగా ఇస్తున్నాం. మీరు కూడా ఇవ్వండి. వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు, బైబిల్తో సమయం గడుపుతారు. కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే మాకు కానుక పంపుతున్నారో వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు, ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం. 20 దేశాలు వారు అక్కడికి వస్తున్నారు. ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను. వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి, ఓకే మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా మీరు అనేక వీసా విషయంలో అనేక టైం పడుతుంది. మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి మరలా తీసుకురావటానికి మేము ప్రణాళిక జరుగుతుంది. మీ వరుస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు, ఆ తర్వాత మీరు వస్తారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం, డబ్బుతో కూడిన కార్యక్రమం. ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను. కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుక పంపుతున్నందుకు, మీరు అడగకపోయినా మీకోసం ఈ 3 పనులు నేను చేస్తున్నాను. 1, ప్రతి నెల ఒక బుక్, ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను. 2, ప్రతి నెల ఒక గోల్డ్ బైబిల్ పంపిస్తున్నాను. 3, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నాను. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను. తప్పకుండా మీ వివరాలు పంపించండి. కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును, దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత 20 సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి. కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం. దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం. అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.
దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభమును తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవునితో అధిక సమయం గడపండి. కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. ముఖ్యముగా మరి ఎంతోమంది ప్రార్థనా పరులు నేను అడగకపోయినా మాకు కానుక ప్రతి నెల పంపిస్తున్నారు. వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇవ్వలేదు. ఇప్పటికే 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఉచితంగా తీసుకెళ్తున్నాం. అది ఫుల్ అప్ అయిపోయింది. 26 కొంత ఖాళీగా ఉంది. ఈ నెల నవంబర్ 30వ తారీఖు లోపుగా మీ డీటెయిల్స్ పంపకపోతే మరి మీరు 27 సంవత్సరాలు రావాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం త్వరపడండి. తప్పకుండా మీరు ఎంతో నన్ను ప్రేమించి చేస్తున్నప్పుడు మీకోసం చేస్తున్న ఈ చిన్న పనిలో మీరు కూడా అంటే మెయిన్ ఒకటేనండి, పుస్తకాలు చదవాలి. ఎందుకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం? పుస్తకాలు చదవాలి. ప్రార్థనా పుస్తకాలు చదవాలి. పిల్లలకి గైడ్లు ఇస్తాం. ఎందుకు? టెక్స్ట్ బుక్లు అర్థం కానప్పుడు గైడ్లు చదువుతారు. అలాగే కొన్నిసార్లు బైబిల్ అర్థం కానప్పుడు దేవుడు అనేక మంది దైవజనుల చేత అనేక విధాలుగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి పుస్తకాలు చాలా ఉపయోగం. కాబట్టి తప్పకుండా చదవండి. అలాగే ఈ సమయంలో మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వచనములో, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులు ఐగుప్తులను తీసుకొని వచ్చుటకు ఎంతటి వాడను. చూడండి, మీకు మీరు ఎప్పుడు తక్కువగా చూసుకోవద్దు. మిమ్ములను మీరు ఎప్పుడు తక్కువగా చూసుకోవద్దు. బైబిల్లో కొంతమంది నేను అంతటి వాడను, నేదేముందలే, నాది ఏ పాటి జీవితం, మేమేముందలే, ఎవ్వరు జాలి పడరు. అది తేలిగ్గా తీసుకుని మిమ్మల్ని అణిచేస్తారు. నేను కాలేజీ టైంలో నా బాధ అంతా ఒకటి చెప్పేవాడిని. ఆడు 2-3 రోజులు చూసిన తర్వాత ఆడు అంటున్నాడంట, అబ్బా వీడు వస్తున్నాడు రా బాబు, వీడు సోది అంతా నాకు చెబుతాడు. అంటే నా బాధ ఆడికి ఎట్ట అనిపిస్తుంది? సోది లేకుంది. తక్కువగా చూసుకోవద్దండి. ఎవ్వరూ మనల్ని అర్థం చేసుకోరు. మీరు నవ్వినప్పుడు అందరూ నవ్వుతారు, కానీ మీరు ఏడ్చినప్పుడు మీరు ఒక్కళ్ళే వేడాల్సి వస్తుంది. ఎవరు వస్తారా? నేను కూడా ఇద్దరం కలిసి చర్చికి వెళ్ళి ఏడుద్దాం అంటారు. ఎవరన్నా? ఎవ్వరు రారు. మీతో ఏడవటానికి మీ భర్త సిద్ధంగా లేడు. మీతో ఏడవటానికి మీ భార్య సిద్ధంగా లేదు. అందుకే ప్రధాన విషయం, పరిశుద్ధాత్మ మిమ్మల్ని వాడుకోవాలంటే మిమ్ములను మీరు తక్కువగా చూసుకోకూడదు. మోషే అంటున్నాడు, నేను ఎంతటి వాడను అని మోషే అంటున్నాడు. ఎస్, అది చాలా మరి బాధ పెట్టే మాట. దేవునితో కలిసి పని చేయాలంటే, దేవునితో కలిసి నడవాలంటే ఆయన ఎలా చూస్తున్నాడో మనము కూడా అలాగే చూడాలి. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో మనం కూడా అలాగే. ఈ 2 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎలా చూస్తున్నాడు, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు. ప్రపంచంలో 700 లేక 750 లేక 800 కోట్ల మందిలో నాలాంటివాడు ఒక్కడ లేడు, మీలాంటివాడు ఒక్కడు లేడు. దేవుడు నన్ను ఎంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజల్లో స్పెషల్గా పుట్టించాడు. అన్ని కోట్ల మందిలో మిమ్మల్ని కూడా స్పెషల్గా పుట్టించాడు. ఎందుకో తెలుసా? స్పెషల్గా బ్రతకటానికి. ఒక స్పెషల్, నేను ఒక స్పెషల్, మీరు ఒక స్పెషల్. ఎంతటి వాడను, ఏ పాటి వాడను, ఇవన్నీ వద్దండి. అట్లా మీరు ఉండకూడదు. దేవునితో కలిసి పనిచేయాలని. ఎస్, రెడీ. దేవుడు చూసినట్లు చూడండి, దేవుడు మాట్లాడినట్టు మాట్లాడండి. దేవుని బిడ్డలారా, చాలామంది బైబిల్లో అలా ఆ విధంగా తమ్మును తాము తక్కువగా చూసుకోవటం వలన దేవునితో రీచ్ అవ్వలేకపోయారు, దేవునితో కలిసి జర్నీ చేయలేకపోయారు. అందుకే మీరు ఎలా చూసుకుంటున్నారు? చాలామంది విలేజ్లో, మాది విలేజే, పల్లెటూరులో నుంచి వచ్చినాం మేము కూడా. ఈ పల్లెటూరులో చాలామంది, అయ్యా బాగున్నావంటే బాగానే ఉన్నాను, బాగున్నావు అనరావు, బాగానే ఉన్నావు, ఏదో ఒక బాధతో వేదనతో బాగానే ఉండవయ్యా. చూసారా? తమ్మును తాము తక్కువగా చూసుకుంటారు వాళ్ళు. ఇక మేము ఇంతే, మేము పై స్థాయిలోకి వెళ్ళలేము, మేము మార్పు చెందలేము, మేము ఇంతే అన్నట్టుగా ఉంటాను. నా దేవుని ఆత్మ మనల్ని మారుస్తాడండి. పరిశుద్ధాత్మ మనల్ని మారుస్తాడండి.
గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును మార్చాడండి. ఎప్పుడైతే నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలంగా వచ్చాడో, ఆయన పరిశుద్ధాత్మ ఆయన స్థాయిని పెంచాడండి. ఆయన స్థాయి పెరిగింది. అందరూ గొల్యాతును చూసి భయపడుతున్నారు. అందరూ గొల్యాతును చూసి దేశం భయపడుతుంది. రాజు భయపడ్డాడు, సైన్యం భయపడింది. రాజు భయపడ్డాడు. గొల్యాతు మాటలకు రాజు భయపడ్డాడు. దేవుని బిడ్డలారా, దావీదు భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే దావీదు తన్ను తాను తక్కువగా చూసుకోలేదు. దేవునితో కలిసి పనిచేయాలనుకుంటే మొట్టమొదటి పాయింట్, నిన్నులోను మీరు ఉన్నతమైన స్థాయి. దేవుడు ఏ స్థాయిలో ఉండాలను అలాగని దేవుడి కంటే పెద్ద స్థాయికి వెళ్ళబాకండి. దేవుడి కంటే పెద్ద స్థాయి వద్దు. దేవుడు మనల గురించి ఉన్నతమైన స్థాయి కలిగి ఉన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, చాలామంది బైబిల్లో గిద్యోను గానుగ చాటును దాక్కున్నాడు. అప్పుడు దేవుడు పరాక్రమము గల బలాఢ్యుడు, ఒక దాక్కున్న వాడికి ఇస్తున్న పేరు పరాక్రమము గల బలాఢ్యుడు. ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో. మాకు ఏదయ్యా బాబు, దేవుడు మాకు ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టాడని బాధతో మాట్లాడు. నువ్వే, నీ ద్వారా, నా ద్వారా ఎందుకులయ్యా నేను అని అనలా. ఎస్, రెడీ. సో ఎప్పుడైతే మనము ఉన్నతమైన ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేసుకుంటామో, నేను దేవునితో ఈ ప్రపంచములో ఏదైనా చెయ్యటానికి రెడీ అని అంటామో, నా వల్ల కాదులయ్యా, చాలా కష్టం, ఏడబడతాం ఈ బాధ. ఇది ఒకటి నేర్చారు జనాలు. ఏమంటే రిస్క్ లేకుండా ఏ పనులు ఉన్నాయండి. పాపం ఆ మోషే ఎంత రిస్క్ అండి. వాటర్ లేవు 6 లక్షల మందికి. ఏమండి మన ఇప్పుడు మున్సిపాలిటీలో వాటర్ లేక మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర అందరూ ఎలా ఉండిద్ది. తిరుగుబాటు ఎంత భయంకరంగా ఉండిద్దో తెలుసా. అయినా విసిగిపోయాడు, బాధపడ్డాడు, కానీ ఓడిపోలేదు. ఫేస్ చేశాడు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ప్రాబ్లమ్స్ చచ్చిపోయేంతవరకు వస్తాయండి. ప్రాబ్లమ్స్ రావటం వల్ల నీవు నీ స్థాయి తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి బైబిల్లో చాలామంది దేవుని ప్రజలు తమ దేవునితో కలిసి పని చేయాలంటే తమ స్థాయిలను బట్టి వారు తమ్మును తాము తక్కువగా చూసుకున్నారు. ఇది చేయొద్దు. మిమ్ములను మీరు తక్కువగా చూసుకోవద్దు. ఇశ్రాయేలీల్లో 12 గోత్రాల వాళ్ళని పిలిచాడు మోషే. అయ్యా, కనాను దేశం చూసిరండి పొండి, ఆ దేశం ఎలా ఉండిద్దో చూసి రమ్మన్నాడు. వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. 10 మంది రిపోర్టు ఒక రకంగా ఉంది, 2 రిపోర్టు ఇంకో రకంగా ఉంది. ఈ 2 ఏమంటున్నారు, అబ్బో అసలు అది అద్భుతమైన దేశం అండి, దేవుడు మనకి ఇచ్చాడని ఈ యెహోషువ కాలేబులు అంటున్నారు. ఈ 10 మంది అంటున్నారు, మేము ఆ దేశానికి వెళ్ళాం, అది చాలా భయంకరంగా ఉంది, వాళ్ళు మామూలుగా లేరు, వాళ్ళు అజానుబాహుల్లాగా ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత మా వంక మేము చూసుకుంటే మిడతల్లాగా కనపడ్డాం. చూసారా, మిడతలు. అసలు ఇశ్రాయేలీలే బలమైన వ్యక్తులు, వీళ్ళు కనానీయులు చూసిన తర్వాత ఒక్కసారి ఇలా వైపు చూసుకున్నాడు, మిడతల్లాగా కనపడ్డారు. మిడతలండి వాళ్ళు, మిడతలా? ఎస్, వాళ్ళకి అలా కనపడింది. మిమ్ములను మీరు తక్కువగా చూసుకోవద్దు, మీ సేవను తక్కువగా చూసుకోవద్దు. ఒక విషయం చెబుతున్నాను, మిమ్ములను పైకి తీసుకెళ్తానికి ఎవ్వరు రారు. మీ ప్లాన్లు, పరిశుద్ధాత్మ మీ ద్వారా అనేకమైన ఆలోచనలు ప్రార్థనా గదిలో మీకు ఇస్తాడు. అవే మిమ్మల్ని పైకి తీసుకెళ్తాయి, అవే మిమ్మల్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్తాయి. ఎవ్వరూ హెల్ప్ చేయరు, ఎవ్వరూ మనతో ఉండరు. మనుషుల సహాయము వ్యర్థము. వీటన్నిటిని అధిగమించానండి నేను, వీటన్నిటిని దాటేశాను. భారతదేశంలో ఎక్కువ పుస్తకాలు రాసిన వాళ్ళు నేను ఒకడిని. అది చిన్న విషయం కాదు, గవర్నమెంట్ గుర్తించింది.
ఈరోజు ఒక దేశానికి వెళ్ళాలని పెద్ద విషయం కాదు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు ప్రతి సంవత్సరానికి ఒక దేశం. ఎవరిచ్చారండి? ఎవ్వరు ఇవ్వలేదు. ప్రార్థనా గదిలో నన్ను నేను తక్కువగా నేను ఎప్పుడూ చూసుకోలేదు. ఈ ప్రపంచంలో ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని ఉద్దేశాలు ఏదో ఒకటి నా శక్తి కొలది జరిగించాలి. ఎవ్వరు మీతో ఉండరండి. మీ అంతటకు మీరే పరిశుద్ధాత్మ మీ ద్వారానే మిమ్మల్ని పైకి లేపుతాడు. ఎవ్వరు మిమ్మల్ని పైకి లేపలేరు. ఎక్కడో ఒకవేళ లేపొచ్చాం కానీ ముఖ్యంగా మీ ద్వారా పరిశుద్ధాత్మ పని చేయటం నేర్చుకోండి. పరిశుద్ధాత్మకు ప్రధానమైన ఆటంకం ఏంటో తెలుసా? మిమ్ములను మీరు తక్కువగా చూసుకోవద్దు. అది దేవునికి ఇష్టం లేదు. దేవుడు కోపడుతున్నాడు మోషే మీద. పద్దాక అయ్యా ఎవరిని ఒకటి పంపయ్యా, నువ్వు ఎవరిని పంపాలన్నా వాళ్ళే పంపయ్యా, నేను నా నోటి పద్దాక ఏదో ఒకటి లిటికేషన్ పెడుతున్నాడు. కోపడ్డాడు. నీ అన్న లేడా? అసలు మహారోన్ లేడండి, ట్రాక్లో లేడు. ఈయన పద్దాక ఇంట్రెస్ట్ లేకపోయే వరకే దేవుడు ఆయన్ని తీసుకొచ్చి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దేవుడు ఇంకొకళ్ళని వాడుకుంటాడండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దేవుడు ఇంకొకళ్ళని వాడుకుంటాడు. మీరు దేవుని ప్లాన్లు వ్యర్థం చేస్తున్నారు, తక్కువగా చూసుకోవటం. మొదటి రాజులు 19వ అధ్యాయంలో ఏలియా తప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడినగాను, ఇక చాలు. నువ్వెవరు అంటానికి? దేవుడు ఏర్పాటు చేసిన దినము కంటే ముందుగా మరణించాలని కోరుకోవటం చాలా తప్పు. కానీ ఈయనకి ఇంట్రెస్ట్ లేదు బ్రతకటం. ఇక చాలులే ప్రభువా, ఇక చాలు, నన్ను తీసుకో. ఆయన తెలియదు తీసుకోవాలని. ఇంట్రెస్ట్ లేదు బ్రతకటం. అప్పుడు దేవుడు ఏమన్నాడు? బతిలాడాడు ఏలియా. ఏలియా ఏలియా ప్లీజ్ ఏలియా అట్లా అనబాహే అన్నాడా? అనలేదు. నీకు బదులుగా ఎలీషాను అభిషేకించు. ఇంట్రెస్ట్ లేకపోతే మీకు బదులుగా వేరే వాళ్ళని వాడుకుంటాడండి. ఎస్, నేనున్నాను ప్రభువా చెప్పండి దేవునికి. నేను రెడీ ప్రభువా. ఎప్పుడెప్పుడు కొత్త పని చేయాలా, ఎప్పుడెప్పుడు ప్లాన్లు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ రెడీ ప్రభువా. దేవుడు చెబితే చాలండి. దేవుడు డబ్బు ఉందో లేదు తర్వాత సంగతి. దేవుడు చెబితే చాలు, దేవుడిని చిత్తం అయితే చాలు. నేను ఎప్పుడు ఒక మాట చెబుతాను, విమానం ఎక్కితే అందులో బిస్కెట్లు ఫ్రీగా ఇస్తారు, కానీ బిస్కెట్ల కోసం విమానం ఎక్కరం. భలే టేస్ట్గా ఉందని మళ్ళీ ఇంకోసారి హైదరాబాద్ నుంచి వాడు రారు. అలాగే ప్రార్థనా గది అనే విమానంలో ఉంటే బిస్కెట్లని డబ్బు దేవుడు ఫ్రీగా ఇస్తాడు. ద్వారాలు తెరవబడతాయి, ఒక అద్భుతం జరుగుతుంది, నీకు ధనం వచ్చే అవకాశాలు కల్పిస్తాడు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, తక్కువగా మిమ్ములను మీరు చూసుకుంటే పరిశుద్ధాత్మ మీతో పనిచేయలేడు. తక్కువగా మిమ్మల్ని చూసుకోవద్దు. నేను ఎందుకులేయ్యా, నాకు వేస్ట్లేయ్యా, ఎవరు జాలిపడరండి, ఎవరు జాలిపడరు. దానికి బదులుగా నేనున్నానయ్యా, నన్ను పంపయ్యా. యెషయాని అడిగాడా? ఏంది యెషయా నువ్వు వెళ్తావని? అడగలా. నేనున్నాను ప్రభా. ఆసక్తి, మీకున్న ఆసక్తి దేవుడు మీ జీవితాల్లో పని చేసేటట్లు చేస్తుంది. యెషయా అన్నాడు, నేనున్నాను అన్నాడు. దేవుడు అడగలా ఎవరు వెళ్తారు అన్నాడు. యెషయా ఏమన్నాడు? నేనున్నాను, నన్ను పంపు ప్రభువా. నేనున్నాను చెప్పగలరా? ఆసక్తి తెలియచేయండి. ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నీ ఉద్దేశాలు నా ద్వారా జరిగించుకో, ప్రభువా ఒక ఉన్నతమైన పని నా ద్వారా జరిగించు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అందుకే ఎప్పుడు మీ ఆలోచన విధానంలో మీ గురించి మీరు తక్కువగా ఆలోచించవద్దు. బలహీనుడు నేను బలవంతుడని అనుకోవాలి అని బైబిల్ చెబుతుంది. పేతురు చేపలు చూసి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడను. అప్పుడు అన్నాడు, నీవు మనుషులను పట్టు జాలరుగా చేస్తావు. దేవుడు మీ పట్ల ఉన్నతమైన ప్లాన్లు ఉంటాయండి. మనుషుల పట్ల జాలరు. ఆయన చేపలు పట్టుకునేవాడు లేచిన కాడి నుంచి కంపు కొడతాయి ఆయన దగ్గర. మామూలుగా చేపలు మన చుట్టూ ఉంటే వాసన కొడతాయి. అటువంటి వ్యక్తిని దేవుడు మనుషులు పట్టు జాలరుగా. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కూడా దేవుడు చాలా మీరు అనుకున్నా కానీ దాని ఉన్నతంగా దేవుడు చేయగల. కానీ మీ గురించి మీరు తక్కువగా, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అని పేతురంటే నువ్వు మనుషులు బట్టు జాలరుగా ఉంటావని దేవుడు ఉన్నతమైన ఆలోచన తెలియజేశాడు.
ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కూడా ఉన్నతమైన మీ ప్రస్తుత పరిస్థితులను చూడొద్దు. దేవుడు ఎలా చూస్తున్నాడు అలా చూడండి. దేవుడు ఇశ్రాయేలీని ఎలా చూశాడు? ఉన్నతమైన స్థితిలో చూశాడు. లేని వాటిని ఉన్నట్లుగా పలికాడు. మనం కూడా అలాగే ఉందాం. ఇంకా మీకు సందేహాలు వస్తే నేను రాసిన ప్రార్థనా పుస్తకాలు చదవండి. ఈ ప్రపంచ ప్రార్థనా పుస్తకముల క్లబ్లో మీరు కూడా సభ్యులుగా రండి. కలిసి పనిచేద్దాం. 4 మండే కట్టెల మధ్య ఒక మండను కట్టి పెడితే అది కూడా మండుతుంది. మండిద్దాం ప్రపంచాన్ని. మీ ప్రాంతానికి వచ్చినప్పుడు తప్పకుండా కలుసుకుందాం. అటువంటి కృపదేవుడు మనకు దయచేయనుగాక. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఎవరు కూడా తమ్మును తాము తక్కువగా చూసుకోకుండా ఉన్నతమైన మీ ఉద్దేశాలు జరిగించే విధముగా సిద్ధపడటానికి సహాయము చేయండి. అపవాది మమ్ములను బాధించినప్పుడు మేము ఆటోమేటిక్గా కృంగిపోతాం. ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను. ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీతో మాట్లాడుతున్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా, అలాగే నేను రాసిన పుస్తకాల ద్వారా, పత్రిక ద్వారా బలపడి, నేను అడగకపోయినా, నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు, నేను అడగకపోయినా ప్రతి నెల నాకు కానుక పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం 3 పనులు చేయాలని నేను ఈ విషయం మీకు చెబుతున్నాను. ఏంటంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కానుక పంపుతున్న వారు ప్రతి నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు. డాక్టర్ బిల్లీ గ్రహాం, డాక్టర్ బెన్నీ హిన్, డాక్టర్ రైన్హార్డ్ బాంకే, డాక్టర్ పాల్ యాంగిచో, డాక్టర్ స్మిత్ విగ్గిల్స్వర్త్, డాక్టర్ మౌరిస్ సెరిల్లో, డాక్టర్ టిఎల్ ఆస్బార్న్, డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి పుస్తకాలని నేను తెలుగులో ప్రింట్ చేసి ప్రతీ నెల 1000 రూపాయల కంటే ఎక్కువగా కానుక పంపుతున్న వారికి ఒక పుస్తకము, ఒక గోల్డ్ బైబిల్ ఉచితంగా పంపిస్తున్నాం. ఎందుకు గోల్డ్ బైబిల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే. మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి. కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబిల్ ఫ్రీగా ఇస్తున్నాం. మీరు కూడా ఇవ్వండి. వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు, బైబిల్తో సమయం గడుపుతారు. కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే మాకు కానుక పంపుతున్నారో వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు, ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం. 20 దేశాలు వారు అక్కడికి వస్తున్నారు. ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను. వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి, ఓకే మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా మీరు అనేక వీసా విషయంలో అనేక టైం పడుతుంది. మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి
మరలా తీసుకురావటానికి మేము ప్రణాళిక జరుగుతుంది. మీ వరుస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు, ఆ తర్వాత మీరు వస్తారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం, డబ్బుతో కూడిన కార్యక్రమం. ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను. కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుక పంపుతున్నందుకు, మీరు అడగకపోయినా మీకోసం ఈ 3 పనులు నేను చేస్తున్నాను. 1, ప్రతి నెల ఒక బుక్కు ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను. 2, ప్రతి నెల ఒక గోల్డ్ బైబిల్ పంపిస్తున్నాను. 3, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నారు. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను. తప్పకుండా మీ వివరాలు పంపించండి. కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును, దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత 20 సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి. కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం. దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం. అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం. అటువంటి కృప